పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇన్నున్న ఏమీ తెలుసుకోకుండా ఇంత జరిగింది కదా, ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? మీకేం కావాలి? ఇప్పుడు ఒక్కటి ఏంటంటే ప్రతిభ అనేది ఎక్కడ కూడా దాగొద్దు. ప్రతిభ ఉన్నోడిని ఇవాళ నర్సయ్య తాత ఇవాళ మీ సాక్షి టీవీ దాకా వచ్చి అంజలితో మాట్లాడుతుందంటే నా మలుపులో ప్రతి గెలుపులో ఎంతోమంది ఆశీర్వాదం ఉంది, ఎంతోమంది సలహాలు ఉన్నాయి, ఎంతోమంది దీవెనార్థి ఉంది. వినవా? అంటే ఎంతోమంది నన్ను ప్రోత్సహించారు. అట్లాంటి గుణం గల నాగార్జున ఎంతోమంది కొత్త కొత్త టెక్నీషియన్లకు సినిమా రంగం, మన కింగ్ నాగార్జున గారు, అక్కినేని నాగార్జున ఎంతోమంది ఆర్టిస్టులకు, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా నాగార్జునే నాకు దారి చూపించిండు అని చెప్తాడు. ఎందుకంటే చేసిండు ఆయన. లారెన్స్ కూడా ఇలా అక్కినేని నాగార్జునే నాకు దారి చూపించిండు. అంటే ఎంతో మందికి ఆయనే తొవ్వ చూపించిండు, దరి లేనులకు దారి చూపించిండు. అంటే కొత్తోడికి ప్రతిభ ఉన్న కొత్తోడు కసి మీద పనిచేస్తాడు, తపనతోని పనిచేస్తాడు, సాధించాలనే ఒక పట్టుదలతోని పనిచేస్తాడు అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది ఆయన పుణ్యాన బతుకుతుర్రు, వాళ్ళ ప్రతిభను నిరూపించుకుర్రు. నాగార్జున కనుక ఆడ జడ్జీల స్థానంలో ఉంటే నర్సయ్య తాతకు అన్యాయం జరగకపోవు. ఇప్పటికైనా మీ సాక్షి టీవీ ఛానల్ ద్వారా నేను నాగార్జునకు పబ్బది పడుతున్నా. ఏమని? వైల్డ్ కార్డు ద్వారా నర్సయ్య తాతను నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తే నర్సయ్య తాత దమ్మేందో, నర్సయ్య తాత సత్తా ఏందో చూపిస్తా. అంటే తెలంగాణ తెలుగు ప్రజలకు నర్సయ్య తాత ఏడికేళ్ళు వచ్చిండు, ఆయనలో ఏముంది అనేది తెలుసు. ఇప్పటికి నేను నిన్న ఖైరతాబాద్ వినాయకుని దగ్గర పోయినా. ఆడ అంటుడు, ఏం తాత నువ్వు అలరిస్తావు, మురిపిస్తావు, నవ్విస్తావు, ఎమోషనల్ తీసుకొస్తావు, ఏదేదో చేస్తావు, కానీ ఎందుకు నీకు ఇట్లా అన్యాయం జరిగింది అంటారు. నిన్న ఖైరతాబాద్ గణేష్ దగ్గర వీడియో కూడా ఉంది, అది నీకు పెడుతుంది. అంటే ఒక కంటెస్టెంట్ ఐదర్ బలంగా ఉండాలి, లేదంటే కొందరు బలాలకి, అంటే బిగ్ బాస్లో గేమ్ ఇది, ఎక్కువ బలం ఉన్న వాళ్ళని ఎలిమినేట్ ఎప్పుడు చేద్దామని చూస్తూ ఉంటారు. ఇన్ హౌస్లో నేను మాట్లాడేది. మేబీ మీకు అక్కడ అట్లా జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను. తర్వాత పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే నర్సయ్య తాత బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్షలో నెగ్గిన తర్వాత హౌస్లో ఏం చేస్తాడు? అన్ని టాస్కులు చేస్తాడా తాత? ఏదైనా ఇప్పుడు నేను అన్ని చేసినాడు కదా. ఇప్పుడు ప్రకృతిలో పల్లె తల్లి ఒడిలో బతికినాడు. నేను మరీ ఇంకోటి ఏంటంటే గొర్రెల కాపరిగా నేను అన్ని కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, కన్నీళ్ళు చూసినవాడిని. ఏ ఆట అయినా ఆడాలే అంటే అది నాకు సులువే. ఎందుకను చెప్పినా కదా. అవును. ఇప్పుడు ఎండకు ఎండినోడు, వానకు నానినోడు ఎంత కట్టుకుంటాడు. ఇప్పుడు అంజలి ఉంది, నా బిడ్డనే తీసుకుంటా. నా బిడ్డ కూడా అంటే నా ఊళ్ళే పల్లెటూరి వాతావరణంలో పెరిగింది నా బిడ్డే, పట్టణంలో పెరగలే. ఇలా అంజలి నా బిడ్డ అంత గట్టిగుందా? నీకు జర్రసేపు ఏసీ లేకపోతే అమ్మా అయ్యా అంటావు. నువ్వు గబా 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 ఉరుకు అయితే ఉరుకుతావా? నా బిడ్డ ఇప్పుడు 2 కిలోమీటర్లు ఉరుకుతుంది, నువ్వు ఉరుకుతావా? ఈడికెళ్ళి గంధ పెడితే మమ్మీ పానమంతా గాయగా అవుతుంది అంటావు. అంటే పల్లెటూరుకి అగ్ని పరీక్ష అనేది ఇది ఉత్తా అగ్ని పరీక్షే. నిజమైన అగ్ని పరీక్షలో ఆరు తేలినోడే పల్లెటూరోడు. మరీ ముఖ్యంగా మోటు పని చేసేటోడు. ఒక గొర్రెల కాపరి మోటు పని కాదా? ఒక బండలు కొట్టేటోడు మోటు పని కాదా? అది మోటు పని కాదా? అది హార్డ్ వర్క్. ఇంకా ఎక్కువ బండలు కొట్టడం అంటే చాలా పెద్ద హార్డ్ వర్క్ కాదా? ఎవరి వృత్తిలో వాళ్ళు రాడు తేలి ఉంటారు, వాళ్ళు సామాన్యులు. అవును, మీరు అన్నట్టుగా మీ పాటకి గోరెటి వెంకన్న గారు కూడా డాన్స్ చేసినారు కదా. ఎట్లా ఉండే ఎక్స్పీరియన్స్ మీకు అక్కడ? బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ సినిమా
ఆ సినిమాకు వాళ్ళు సుద్దాల అశోక్ తేజ, గోరెడ్డి వెంకన్న దానికి పాటలు రాసిరు. ఇంకెవరు ఆంజనేయులా ఎవరో ఉన్నారు, పాటలు రాసిరు ఆల్రెడీ. ఈ ఎట్లా అంటే ఒక బుర్ర కథ టైప్లో కాదు, ఒగ్గు కథ టైప్లో ఉండాలి పాట అనేది వాళ్ళు కొంచెం అంటే కొత్తగా తీసుకొద్దాం ఇలా అనేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారట. అయితే గోరెడ్డి వెంకన్న కూడా ఆ పాట రాయమని చెప్పిరట. కానీ ఇప్పుడు ఒక్కొక్కరి రచనా శైలి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అవును, అంతేనా కాదా? అవును. ఇప్పుడు ఎవరి పాట బాగుందా అంటే ఎవరి శైలి వాళ్ళది. అవును. ఇప్పుడు సిరివెన్నెలది ఒక శైలి, వేటూరిది ఒక శైలి, చంద్రబోస్ది ఒక శైలి, అనంత శ్రీరామ్ది ఒక శైలి. ఎవరికి వాళ్ళే గొప్ప. సాహిత్యంలో ఎవరు గొప్ప కవి అంటే ఎవరిని అనలేము, ఎవరికి వాళ్ళే గొప్ప, అంతే కదా. అయితే ఇక గోరెడ్డి వెంకన్న కూడా పాట రాసిండట. కొంచెం వాళ్ళకు అంటే వాళ్ళు అనుకున్న అంటగా వాళ్ళకు అనిపించలేదట. నన్ను రాయమన్నారు. రాసినారా? రాసిన. సూపర్. ముంత మీద ముంత గుద్దినానురా, సిగ్గుపోయిన బుద్ధి మారదాయరా, కర్రల కళ్ళు అని బిర్రుగా నేనేస్తిరా, దీని జోలికొస్తే జేబు ఖాళీ చేశారా, అయినా గాని ఏమైనా గాని ఆ మత్తే వేరన్న ఉన్నదంతా పోనీ. వా, ఇంకా మీరు ఇంకా ఏ పాటలు రాస్తారు? అంటే ఇప్పుడు నేల మీద రాసినారు అంటే ఒక జనాల్లో చైతన్యం తెచ్చి ఒక పాట, అట్లాంటివి రాస్తారు అంటే జనాల్లో ఉద్వేగం పూరిత పాటలు రాయగలుగుతారని అంటే తెలుస్తుంది. రైతు గురించి అంటే ఇట్లా కాకుండా ఇంకా నరసయ్య తాత ఇంకా ఇట్లాంటి పాటలు రాయగలుగుతాడు అంటే ఏం చెప్తారు మీరు? బ్రహ్మ ఈ బొమ్మని ఎట్లా చెక్కారు, నా సామి రంగబోళ్ళు మీరెక్కారు, దీని వంపు సొంపు చూసి తట్టుకోనురు, కట్టుబొట్టు ఖతర్నాకుందిరో. ఇది నేను రాసిందే పాట. సూపర్ సూపర్. ఇక సినిమాలకి అడిగితే ఇచ్చేస్తారు పాటలు. ఏపుకొచ్చి కన్నె పిల్ల ఊపుతుందిరో, సూది లాంటి సూపుతోటి సంపుతుందిరో, పిడికడంతా నడుము చూడు ఊగుతుందిరో, గుండెలో నా కోరికేమో రేగుతుందిరో, జిలేబీ లాంటి బాలే గులాబీ గుమ్మరో, రోజంతా చూసిన మోజు తీరదురో. ఇదేగా. సూపర్ సూపర్. అసలు ఎన్ని బుర్రలో ఎంత అంటే ఇదో సుట్టొక్కడే కనబడుతుంది కానీ మస్తున్నాయి బుర్రలో. నేను కవి, రచయిత, గాయకుణ్ణి, యాక్టర్ని, డాన్సర్ని, యాంకర్ని. డాన్స్ అంటే డాన్స్ చేపిస్తావా, డాన్స్ చేస్తావా? డాన్స్ చేస్తా, డాన్స్ చేపిస్తా. కొరియోగ్రాఫర్ కూడా మంచిగా అది కూడా ఉంది. బొమ్మలు కూడా గీస్తా యాజ్ ఇట్ ఈస్. అంటే మొక్క కవలికలు చెప్తే అట్లా గీయగలుగుతారా లేదంటే చూసి? పా, నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నందుకు. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి. మరి వాళ్ళకి ఎందుకు అర్థం కాదా? ఎందుకు అడగరా? ఇది ఎందుకు ఏ కారణం లేకుండా ఎట్లా పంపిరు? అందుకనే నేను ఎలా కూడా అదే చెప్పిన. కుండ నిండా నీళ్ళు ఉంటాయి, తొలకాయి సగం ఉంటే లొడుగు బిడుగు, లొడుగు బిడుగు. ఇప్పుడు అసలు వీళ్ళకు సమాజం పట్ల వీళ్ళకు అవగాహన లేదు, ఒక భాష పట్ల మాధవి గారికి, నవదీప్ గారికి, అభిజిత్ గారికి సమాజం పట్ల అవగాహన లేదు. నవదీప్కు సమాజం పట్ల అసలు అవగాహన లేదు. మరి అంటే ఎవరైతే బెటర్ అంటారు అంటే ఇప్పుడు నాగార్జున గారు ఆల్రెడీ ఇన్ హౌస్కి హోస్ట్ అయినా, అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష దానికి ఎవరైతే బాగుంటారని మీరు చెప్తారు? ఇది సామాన్యుల అగ్ని పరీక్ష అన్నారు కాబట్టి ఒక కింది స్థాయి నుంచి వచ్చి ఒక పెద్ద హోదాలో ఉన్న ఆయనకు సామాన్యుల కష్టమేంది, సామాన్యులకు అగ్ని పరీక్ష ఎట్లా పెట్టాలి వినవా? వాళ్ళకు అవగాహన ఉంటుంది. సమాజాన్ని చదివిన వాళ్ళకు అవగాహన ఉంటుంది, లోక జ్ఞానం తెలిసిన వాళ్ళకు అవగాహన ఉంటుంది. ఎంజాయి కాదురా గంజాయి అది గుంజుతుంటే మెదడు బండరాయి, ఎంజాయి కాదురా గంజాయి అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. ఈ పాట నేను రాసిందే, వస్తుంది రేపో మాపో దీన్ని రిలీజ్ చేస్తా. మీ సాక్షి టీవీలో ఇప్పుడు పాడవలసి వచ్చింది. ఇట్లా నవదీప్ దొరికింది కావాలా? దొరికిండు. దేంట్లో దొరికిండు? డ్రగ్స్లో దొరికేగా, కోయాగా డ్రగ్స్లలో దొరికి కుక్క లెక్క తిరుగుతా ఉందిగా పోలీస్ స్టేషన్ల చుట్టూ. తిరగలే గసంటి అలా కూర్చోబెట్టారు. ఆయనకి ఏం వెరక? ఇప్పుడు నేను చెప్తున్నా, ఎంజాయి కాదురా గంజాయి అది గుంజుతుంటే మెదడు బండరాయి, ఎంజాయి కాదురా గంజాయి అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. నవదీపు ఇప్పటికైనా మారు, నువ్వు మారు. సమాజం పట్ల అవగాహన ఉండవు నేనా నవదీప?
ఇది జనాలే చెప్పాలి. తెలుస్తుంది ఆల్రెడీ, అంటే చూసిన వాళ్ళకి అంతేనా? తెలుస్తుంది. సాక్షి టీవీ ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. అంటే నర్సయ్య తాతకు సమాజం పట్ల అవగాహన ఉందా, నర్సయ్య తాత నిజంగా ప్రతిభ ఉన్నోడా లేదా అనేది మీరు చెప్పాలి కింద కామెంట్లో. సూపర్.